ఇది మన ఊరికేం తెచ్చిన జామకాయలు ఇవే చూడొచ్చు. లోపల మొత్తం లైట్‌గా పింక్ పింక్ ఉంది. సో, నాకు అర్థం కాదు ఊర్లో దొరికేటివి మాత్రం ఇట్లా లోపల కలర్ చేంజ్ అయ్యి ఉంటాయి. మన హైదరాబాద్‌లో చూడండి లోపల కూర్చున్న జామకాయలు మాత్రం వైట్ ఉంటాయి. ఇక్కడైతే లైట్ పింక్ ఉంది. సో, మా మమ్మీకి చెప్తా మొత్తం విలేజ్‌వి తోటలో పండించిన అట్లనే ఉంటాయిరా అని మా మమ్మీ అయితే చెప్పింది గాయ్స్. చూడొచ్చు లైట్‌కి ఇంకా షైనింగ్ అవుతున్నాయి కదా. సో, మనమైతే టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తున్నా. సో, తినంగానే ఫస్ట్ బైట్‌లో మాత్రం నరాలు జుమ్ అంటున్నాయి గాయ్స్. టేస్ట్ గాయ్స్. టేస్ట్ మాత్రం పిచ్చ క్రేజ్ ఉంది గాయ్స్. నిజంగా చెప్తున్నా. మనం ఊరికి వెళ్ళినాం అనుకో ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కానీ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అవుతాం కదా. మనం ఇక్కడ మొత్తం హైదరాబాద్ ఆర్టిఫిషియల్గా బతుకున్నట్టు అనిపిస్తుంది. సో, నాకు మొత్తం టేస్ట్ అయితే పిచ్చగా నచ్చేసింది గాయ్స్. మీరు ఊరికి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి గాయ్స్, మీ పొలంలో పండించినది. సో, ఇఫ్ ఐ హోప్ మా మమ్మీ మాత్రం చూడొచ్చు జామకాయలు తినమంటే మాత్రం సీరియల్ చూసుకుంటూ వస్తుంది. సో, సీరియల్ వస్తుంది చాలు మా మమ్మీకి, వేరేది ఏం అవసరం లేదు. సో, ఆడలకు మాత్రం సీరియల్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో, చూడండి కట్ చేసిన జామకాయలు కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడడానికి మాత్రం. సో, టీవీ అయితే నాన్ స్టాప్ గాయస్ మా ఇంట్లో నడవడం అయితే కామన్ మాకైతే. సో, మా డాడీ మాత్రం పొద్దుగాల బోటి తీసుకొని వచ్చిన. సో, దాన్ని మొత్తం బాయిల్ చేస్తుండే పసుపు వేసి. అది బాయిల్ చేస్తే మంచిగా అందులో ఉన్న స్మెల్ మొత్తం వెళ్ళిపోయి నీట్ అవుతుందని మా డాడీ చెప్తాడు. సో, తింటున్నాం కానీ జర కేర్ వేసుకొని తినాలి కదా గాయస్. టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 1:30 కావడానికి వస్తుంది. సో, ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం టైంలో వాతావరణం అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది కదా. నైట్ అయితే మాత్రం ఏదో ఒకటి ఎన్వైర్న్మెంట్లో ఏదో ఒక ఫైట్ అయితే అవుతుంది. సో, మా ఇంట్లో మాత్రం బోటి కర్రీ వేయడం మాత్రం మా మమ్మీ స్టార్ట్ చేసింది. సో, టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ అయితే 6:40 6:50 అవుతుంది. సో, బయట మాత్రం వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో, బోటి రెడీ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది మా మమ్మీ. బోటి కర్రీ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. సో, చూడొచ్చు నేను ఏం మాట్లాడినా పట్టించుకోవట్లేదు మా మమ్మీ. చాలా అంటే చాలా ఫుల్ ప్రిపేర్ అయిపోయింది మా మమ్మీ మాత్రం చలి పెడుతుందని. సో, చూస్తే మాత్రం ఇంకా 10-15 నిమిషాలు టైం పడుతుంది. సో, పీసెస్ చూడండి. మా ఇంట్లో అందరికీ నచ్చిన కర్రీ ఒకటే అంటే బోటి కర్రీ. అవునా కదమ్మా? అవును, చెప్పే ఏదో ఒకటి. మంచిగా చేస్తావు కదా, అందుకే అందరికి ఇష్టమైన కర్రీ. బోటి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది మా మమ్మీ చెప్తుంది. ఎవరు వంట వాళ్ళ గొప్పనే కదా. బాగాలేదన్నా కానీ బాగుందని చెప్తారు కదా. అంతే కదా. సో, ఏం చెప్పినా కానీ కష్టమే. ఇక ఏమైనా తప్పు చెప్తే మాత్రం కూరలో ఉప్పు ఎక్కువ అవుతుంది, కారం కూడా ఎక్కువ అవుతుంది. అందుకే ఇంట్లో ఓడ్చి సైలెంట్గా ఉండాలి. సో, మనమైతే ఇక మసాలా అయితే వేసేస్తుంది మా మమ్మీ, స్పైసీ మసాలా. సో, మా డాడీ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాల్ ఇచ్చిందని బయటకే వెళ్ళిండు. మా డాడీ కోసం మేము ఇద్దరం వెయిటింగ్లో ఉన్నాం. సో, మా మమ్మీ మాత్రం బోటి కర్రీ మొత్తం రెడీ చేసేసి. సో, మా డాడీకి మాత్రం చాలా ఇష్టంగా తింటారు చూడండి. ప్లేట్లు అయితే పెట్టించింది. సో, చాలా అంటే చాలా కలర్ఫుల్ ఉంది కదా బగారా రైస్ విత్ బోటి కర్రీ. మా ఇంట్లో మాత్రం టీవీ నడుస్తూనే ఉంటుంది, సీరియల్ ఒక్కదాని ఇంకొకటి చూస్తూనే ఉంటారు. లేడీస్ గురించి తెలిసిందే కదా గాయస్. సో, తిందాం అనుకుంటున్నా. సో, సీరియల్ చేంజ్ చేస్తే తిందాం అనుకుంటున్నా కానీ మా మమ్మీ అడ్వర్టైజ్ వచ్చినా మాత్రం చేంజ్ అయితే చేస్తలేదు. సో, అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. సో, ఏం చెప్తాను చెప్పండి. సో, అన్నం మాత్రం చాలా అంటే చాలా వేడిగా ఉంది. బయట వెదర్ చూడండి, చల్లగాలి మా ఇంట్లోకి వస్తుంది గైస్ ఆ కిటికీలకించి కూడా. గాయస్ ఆల్మోస్ట్ నా డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ మాత్రం బోటి కర్రీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేసింది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది. సో, గుడ్ నైట్ గాయస్, టేక్ కేర్.